మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన అడుగునక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందామండి. మన హృదయాలు వెలిగించబోయే ముందు సహోదరి సహోదరులారా, మరి రాత్రి కాలం నుంచి మనందరి జీవితాలు ఎన్ని మేలులు, ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని, మంచి నిద్రించి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా లేకపోతే మన హృదయాలు ఏ మాటల చేతైతే పొద్దున్నే దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి అది మనం చూడగలిగితే దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తున్నారు. మీరు ఎన్నటికీ సిగ్గుపడక ఇసమయం అందుకుందురు అన్నాడు. అంటే ఎప్పుడు సిగ్గుపడతాం మనం దేవుని పిల్లరా? తప్పు చేస్తే సిగ్గుపడతాం, లేకపోతే ఎవరన్నా మనల్ని చూస్తూ నవ్వుతారేమోనని సిగ్గుపడతాం. కానీ మీరు ఎన్నటికీ సిగ్గుపడరు అన్నాడంటే దేవుని పిల్లరా, మనలో ఎతుకుదామన్నా తప్పు కనపడకుండా మనం బ్రతకాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు కదా. తప్పు చేసి సిగ్గుపడే వారిగా మీరు ఉండకూడదు, అట్లని చేతగాని వారిగా కూడా మీరు ఉండకూడదు అంటున్నాడు. అంటే లోకములో ఎవ్వరు మనల్ని చూసి ఏ కోణంలో చూసినా కూడా దేవుని పిల్లరా, తప్పు చేసి సిగ్గుపడేవారిగా మనం ఉండకుండా ఇసమయం వారిగా దేవుని దగ్గర ఆశీర్వదింపబడేవారిగా మనందరం ఉండునట్లు అట్టి జీవితం మనం కలిగి బ్రతకాలని భూమి మీద ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామని కొందనాల తండ్రి, ఎన్నటికీ నైనా మేము సిగ్గుపడే వారిని కాక ఇసమయం ఉండునట్లు తండ్రి, అట్టి శక్తి భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ ఇచ్చి నీ పిల్లల ద్వారా సకల ఘనతల మహిమను మీరే పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.